జయం మన యేసుకే, మరణం గెలిచిన క్రీస్తుకే. జయం జయం మన యేసుకే, మరణం గెలిచిన క్రీస్తుకే. స్తుతులర్పించెదము, స్తోత్రము చేసెదము. స్తుతులర్పించెదము, స్తోత్రము చేసెదము. పునరుత్థానుడైన క్రీస్తుని మహిమ పరచెదము.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు ప్రభువారు మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి ఆ అమోఘమైనటువంటి, ప్రపంచంలో ఎక్కడా జరగలేనటువంటి ఒక అద్భుత సంఘటనకు సాక్షులముగా ప్రభు సన్నిధిలో చేరి ఆరాధించుటకు ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుందాం. హల్లెలూయా. తదుపరి మీ అందరికీ కూడా రక్షకులను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామములో ఈస్టరు శుభములను నా పక్షముగా, నా కుటుంబ పక్షముగా నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముగింపు ఘట్టానికి మనము వచ్చాం. అనేకమైనటువంటి భయాందోళనల మధ్యన ఈ దినాన్ని ప్రభుని స్తుతిస్తామా, స్తుతించలేమా అనేటువంటి భయము చేత ఏం చేయాలి, 2 ఆరాధనలు పెట్టాలా, 3 ఆరాధనలు పెట్టాలా, గుడ్ ఫ్రైడే, ఈస్టరు తప్పని పరిస్థితి అని అనుకుంటున్న మధ్యన ప్రభు మనకి కృప ద్వారా ఈ రీతిగా ఆరాధించేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. మరి సహోదరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్టుగా గత సంవత్సరము మరి యూట్యూబ్ ద్వారా ఈస్టర్ దినాన్ని గృహములనే ఆలయముగా చేసుకుని ప్రభు సన్నిధిలో మీరు అందరూ కూడా గడిపారు. అదను బట్టి దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ సంవత్సరం ఈ రీతిగా ఆయన ఆరాధించడానికి దేవుడు కృప చూపించున్నారు. మరి ఈస్టర్ ఆరాధన సకాలంకు ప్రారంభించి మరి దినాన్ని నడిపించినటువంటి సహోదరి భారతి గారికి ప్రభు పేరిట వందనాలు. వాక్య పరిచర్యలో వాక్య పఠనం చేసినటువంటి వారికి, ప్రార్థన చేసినటువంటి సహోదర సహోదరులకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాన్ని ఏమి పండుగ అంటే ఈస్టరు అని ఇంగ్లీష్లో చెప్తాము, కానీ పునరుద్ధాన పండుగ. నిజంగా ఈ పండుగ క్రిస్మస్ కన్నా పెద్ద పండుగ. హల్లెలూయా. ప్రపంచం మొత్తం కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి, మరణపు ముళ్ళును విరిచి, పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి ఆ సందర్భాన్ని అత్యధికమైనటువంటి జనాంగము ఆరాధనలు చేసేటువంటి పండుగ ఈ పునరుద్ధాన పండుగ. నిరీక్షణ లేనటువంటి మానవులకు, మరణ భయము చేత పీడించబడుతున్నటువంటి మానవులకు, పాపము యొక్క దాస్యత్వములో ఉంటున్నటువంటి మానవులకు
ఒక గొప్ప నిరీక్షణ అనుగ్రహించినటువంటి పండుగ ఈ పునరుద్ధాన పండుగ. నిజముగా యేసుక్రీస్తు ప్రభువారు కానీ ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి ఉండకపోతే ఈరోజు నలుగురిలో ఒకరిగానే ఆయన మిగిలిపోయేటువంటి వాడు. మన జీవితాలను వెలిగించలేనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు. ఆయన మనకి నిత్య జీవమును ఇచ్చేటువంటి వానిగా ఉండేటువంటి వాడు కాదు. కానీ ఆయన శ్రమలను సహించి మరణాన్ని గెలిచి ఈరోజు ఇంత గొప్ప నిరీక్షణను దేవుడు మనకి దయచేసి ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ పునరుద్ధాన పండుగలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి, సర్వ మానవాళికి, మనకు, ఆయన నమ్మినటువంటి బిడ్డలకు ఆయన ఇస్తున్నటువంటి మహా ధైర్యపూరితమైనటువంటి వాక్కులను మనం ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఈస్టర్ దినాన్ని సిలువ మీద పలికినటువంటి 7 మాటలని మనము ధ్యానము చేస్తాం. 7 వాక్కులను ఆయన లోకానికి ఆయన అందించి ఉన్నారు. ఈ దినాన్ని ఆయన పునరుద్ధానుడైన తర్వాత కూడా ఆయన ఇదిగో 5 వాక్కులను ఆయన మనకి అందిస్తూ ఉంటున్నారు. ఒకసారి మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనము. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. చాలమ్మా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత ఆసక్తితో కనిపెడుతూ సమాధి యొద్దకు పరిగెత్తుకొని వెళ్ళినటువంటి ఆ స్త్రీలకు ఆయన కనిపించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మగ్దలేని మరియకు కనిపించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. చూడండి, స్త్రీలు మొదటి స్థానానికి వచ్చేసారు. మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు అన్నట్టుగా ఒకప్పుడు పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఎక్కువ ఉపవాసం ఉండేటువంటిది ఎవరు అంటే పురుషులే. ఎక్కువ ఉపవాస ప్రార్థన చేసేటువంటి వారు ఎవరు అంటే పురుషులే. మనం జ్ఞాపకం చేసుకుంటే మోషేని జ్ఞాపకం చేసుకోవచ్చు, దావీదును జ్ఞాపకం చేసుకోవచ్చు, దానియేలును జ్ఞాపకం చేసుకోవచ్చు, నెహమ్యాని జ్ఞాపకం చేసుకోవచ్చు, ఎజ్రాని జ్ఞాపకం చేసుకోవచ్చు, ఓబద్యాని జ్ఞాపకం చేసుకోవచ్చు, హిజ్కియాని జ్ఞాపకం చేసుకోవచ్చు, ఇర్మియాని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా అనేక మంది భక్తులైనటువంటి వారు పురుషులుగా ఉంటూ వారు ఉపవాస ప్రార్థనలు చేసి దేవుని యొక్క కార్యాలను చాటించినటువంటి వారుగా ఉంటున్నారు. కానీ ఈ దినాల్లో నేను అనుకుంటాను పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా దేవుని సన్నిధి పట్ల ఆసక్తి చూపుతూ ఉంటున్నారు. దేవుని యొక్క మందిరానికి క్రమంగా వస్తూ ఉంటున్నారు. దేవుని మహిమపరుస్తున్నారు. స్తుతిలో, ఆరాధనలో, గణపరుచుటలో, అనేకమైనటువంటి కార్యములలో, ప్రభుని వెతుకుటలో వారు మొట్టమొదటిగా ఉంటున్నారు. అందుకే కడపటి వారు మొదటి వారు అయిపోయారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీలకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చి ఉన్నాడు. ఆయన పునరుద్ధాన దర్శనాన్ని మొట్టమొదటిగా స్త్రీలకు అనుగ్రహించి ఉన్నాడు. వారికి కనబడగానే
ఆయన మొట్టమొదటిగా వారితో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో మీకు శుభము కలుగును గాక అంటున్నాడండి. ఆయన మొట్టమొదటి వాక్కు ఏంటంటే శుభకరమైనటువంటి వాక్కు, శుభవాక్కు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నమ్మినటువంటి బిడల ఎడల ఆయన రక్తము ద్వారా విమోచించినటువంటి వారి జీవితాలలో ఆయన ఎప్పుడు కూడా శుభవచనాలనే ఆయన పలుకుతాడు, కానీ అశుభమైనటువంటి మాటలను ఎప్పుడు కూడా ఆయన పలుకడు. ఎప్పుడు కూడా ఆ శుభము అనేటువంటిదే మన జీవితాల్లో కలుగుతుంది తప్ప అశుభము అనేటువంటిది ఎప్పుడు కూడా కలగదు. చాలా మంది అంటూ ఉంటారు, అబ్బా ఇది అశుభం అండి, ఇది మంచిది కాదండి, ఫలానాది ఎదురొచ్చింది అనుకోండి, ఇది ఇప్పుడు మనకి ఇది ఎదురైనటువంటి అశుభం అండి, ఫలానా తారీఖు అశుభం అండి, ఫలానా దినము అశుభం అండి అని చెప్పి చాలా మంది అశుభమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి వారి జీవితాల్లో ఆయన వాక్కులన్నీ కూడా శుభకరమైనటువంటి వాక్కులే. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఈ దినాన్ని ఆయన ఎందుకు విశ్వసిస్తుంటున్నావు అంటే నీ జీవితం అంతా శుభం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితము చివరికి ఆయన ఏం చేస్తాడట, శుభంగా చేస్తాడట. శుభంగా ఏదైనా కార్యక్రమాల్లో కొన్ని టీవీల్లో చూస్తూ ఉంటారు కదా, ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అందరూ కూడా కలిసి హ్యాపీగా సంతోషంగా ఉంటున్నప్పుడు ఆ లాస్ట్లో మాట వస్తుంది, ఏమని? శుభం అనేటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువా నీవు నమ్ముకున్న తర్వాత, ఆయన మీద విశ్వసించిన తర్వాత, ఆయన మీద ఆధారపడి జీవిస్తూ ఉంటున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని ఆయన శుభకరమైనటువంటి వాక్కుతో ఆయన ముగించబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ దినాన్ని చాలా మంది 40 దినాలు కూడా ఉపవాసం ఉన్నటువంటి వారు ఉన్నారు, ఒంటిపూట ఉపవాసం ఉన్నటువంటి వారు ఉన్నారు, దినాలు ప్రత్యేకపరుచుకున్నటువంటి వారు ఉన్నారు. 40 దినాల్లో కూడా ఒక దినము కూడా అబ్సెంట్ కాకుండా ప్రతిరోజు దేవుని పాదాల చెంతకు వచ్చినటువంటి వారు ఉంటున్నారు. సమయాన్ని వెచ్చించుకున్నట్టు వచ్చినటువంటి వారు ఉన్నారు, ఉద్యోగాలు పర్మిషన్ తీసుకుని వచ్చినటువంటి వారు ఉన్నారు, ఉద్యోగాల నుంచి డైరెక్ట్ గా వచ్చేసినటువంటి వారు ఉంటున్నారు. ఇదిగో ప్రభువులో మీ ప్రయాస వ్యర్థము కాదు, ప్రభువు మీ జీవితాల్లో శుభవాక్కును ఆయన కుమ్మరిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన శుభకరమైనటువంటి మాట, ఇదిగో మీకు శుభము కలుగును గాక, శుభం కలుగును గాక అని పలుకుతూ ఉంటున్నాడు. అయితే ఈ వాక్కు ద్వారా మనము నేర్చుకుంటున్నటువంటిది ఏమిటి అంటే, ఇదిగో ఆయనను పోలి మనము కూడా నడుచుకోవాలి. ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు, ప్రతి ఒక్కరి జీవితాలను ఉద్దేశించి మనం ఉంటున్నప్పుడు మనం ఎప్పుడు కూడా శుభకరమైనటువంటి వాక్కులనే మనము మాట్లాడాలి, శుభకరమైనటువంటి మాటలు పలకాలి. అంతేగాని ఎవరి నాశనాన్ని కూడా మనం కోరుకోవడానికి వీల్లేదు. వాడి నాశనం అయిపోను గాక, వాడు బూడిదైపోను గాక, వాడు సర్వనాశనం అయిపోను గాక. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వాడు అలాంటి తప్పు చేశాడు కాబట్టి వాడికి అలా జరిగింది, ఇలాంటి అశుభమైనటువంటి మాటలు మాట్లాడడానికి వీల్లేదు. ప్రతి విశ్వాసి నోట ఏ మాట రావాలంట? శుభవచనమే రావాలా. హల్లెలూయా. ఎంత దుఃఖములో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా, ఎంత కన్నీటిలో ఉన్నా నీ నోట్లో నుంచి శుభవచనమే రావాలా. చాలా మంది ఈ పరిస్థితుల్లో ఉన్నాము పాస్టర్ గారు,
ఇంత భయంకరమైనటువంటి రోగము, ఇంత భయంకరమైనటువంటి బలహీనత, ఇంత ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బంది, ఇంత శోధన, ఇంత శ్రమ అని చెప్పినప్పుడు నేను ఒకటే మాట అంటాను, అమ్మా ధైర్యంగా ఉండు, ప్రభువు నీ పక్షంగా ఉన్నాడు, ప్రభువు నిన్ను విడిపిస్తాడు. అది ఎంత కష్టమో మనమే ఊహించేసి అబ్బాయి ఇంకా ఇంపాసిబుల్ అండి, ఇంక ఇది జరగదండి, ఇంకా అంతేనండి అని నీవు మనసులో అనుకోవడానికి వీల్లేదు. ఇదిగో ప్రతీది కూడా ప్రభువుకి సాధ్యమే. కాబట్టి నువ్వేం చెప్పాలా? శుభమైనటువంటి మాటలే మాట్లాడాలా. అశుభమైనటువంటి మాటలు నీ నోట్లో ఉండడానికి వీల్లేదు. రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే 28వ అధ్యాయము 10వ వచనము, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడను. రెండవదిగా ఆయన చెప్తున్నటువంటి మాట భయపడకుడి అంటే అభయవాక్కు. ఒక అభయాన్ని ఇస్తూ ఉంటున్నాడు. అయ్యో మేమేమైపోవాలి, ప్రభువారు ఇన్నాళ్ళు కూడా మాతో ఉన్నారు, ప్రభువారు మాతో సహవాసం చేశారు, ఇప్పుడు ప్రభువారిని ఆ భయంకరమైనటువంటి యూదులు రోమీయులు కలిసి ఆయన శిలువ శ్రమలకు అప్పచెప్పి ఆయన చంపేశారే, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మా జీవితాలు ఏంటి, మా బ్రతుకులు ఏంటి అని చెప్పేసి ఇదిగో అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా దుఃఖిస్తుంటున్నటువంటి సమయంలో ఆయన చెప్తున్నటువంటి మాట భయపడకూడి, అభయం ఇస్తూ ఉంటున్నాడండి. మీరు భయపడడానికి వీల్లేదు. ఏ సమస్య గురించి అయినప్పటికీ కూడా, దుఃఖమైన కన్నీరైనా వేదనైనా మీరు భయపడడానికి వీల్లేదు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ కూడా మరణ భయమును ఆయన తీసివేసి ఉన్నారు. ఏదో శారీరక ఎడబాటును బట్టి, చిన్న వయసులో మరణించేటువంటి వారిని బట్టి మనం ఏం చేస్తుంటామంటే చాలా దుఃఖపడుతూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం, అయ్యో ఎందుకు ఇలా జరిగింది అని. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ మళ్ళా మనం ధైర్యపడతాం. ఎందుకు బట్టి ధైర్యపడతాం? రక్షణ పొందారు కాబట్టి, పరిశుద్ధతలో వారు జీవించారు కాబట్టి, దేవుడికి ఇష్టలుగా వారు బ్రతికారు కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆయన ఆమె ఎక్కడున్నారు? దేవుని రాజ్యములో ఉన్నారు. హల్లెలూయా. ఇందాక మాట పాడారు, మృతుల పునరుద్ధాన పంటకు ప్రథమ ఫలమగు క్రీస్తుతో. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎవరు లేచారట? యేసుక్రీస్తు ప్రభువారు లేచారు. ప్రథమ ఫలము ఆయన. ఇదిగో ఆయన ద్వారా ఇదిగో మృతుల పునరుద్ధాన పండటం మొదలైంది. ఇప్పుడు తర్వాత మొలకలెత్తబోతూ ఉన్నాయి. ఎవరు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు. హల్లెలూయా. ఆ మొట్టమొదటి విత్తనం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఈ రోజుల్లో అనేకమైనటువంటి ఫలాలను మనం తింటున్నాం. ఏ ఫలానికైనా అలా చెప్పుకుంటూ పోతే స్టార్టింగ్ ఒక విత్తనం ఉండాలి. ఆ విత్తనం అనేకమైనటువంటి విత్తనాలను ఇచ్చింది. అదే కదా తీరి. ఈరోజు మృతుల పునరుద్ధాన పంటకు ప్రథమ ఫలము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన లేచిన్నాడు కాబట్టి మనం లేస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. మన దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు లేస్తారు ఒకనొక దినాన్ని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన ధైర్యం ఇస్తూ ఉంటున్నాడు, అభయం ఇస్తూ ఉంటున్నాడు. ఇదిగో భయపడవద్దు, నీవు శపించబడినటువంటి దానివల్ల నువ్వు భయపడవద్దు. ఎందుకంటే ఆయన శిలువలో మన శాపమును అంతటిని కూడా ఆయన తీసివేసి ఉన్నారు.
నువ్వు నిట్టూర్పులు నువ్వు ఓడవద్దు, నువ్వు వేదన చెందవద్దు, దుఃఖము చెందవద్దు. ఎందుకంటే ఆయన చెప్తూ ఉంటున్నాడు భయపడకుడే అని చెప్తూ ఉంటున్నాడు. బైబిల్లో ఎన్నిసార్లు ఉన్నదంటే భయపడకుడే అని 365 సార్లు. అంటే ప్రతి దినము కూడా దేవుడు మనతో చెప్తున్నాడు భయపడకుడే అని. ఈ రోజుకి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఏంటంటే నేను జనవరి 2వ తారీఖు నుంచి స్టార్ట్ చేశాను భయపడకుడి అని యూట్యూబ్లో. ప్రతిరోజు అనుదిన జీవాహారం. ఇంచుమించుగా ఈస్టర్ దినానికి 100 రోజులు జయకరంగా నేను ముగించాను. హల్లెలూయా. దేవుని పనులు చక్కగా ముగిస్తే హృదయానికి ఎంతో సంతోషం ఉంటుందండి. ఈస్టర్ దినం వరకు కూడా చక్కగా అన్ని కార్యక్రమాలు కూడా చేయడానికి ప్రభు కృప చూపించాడు. దీని వెనుక మరి ప్రియ సంఘ పరిచారకులు, యాజమాన్యం, వారి యొక్క యవన బిడ్డలు, వారి ప్రయాస ఎంతో ఉంది. వారు ఎంతో కష్టపడ్డారు, శ్రమించారు, పరుగులు పెట్టారు. వారు ఎంత చక్కగా సిద్ధపరిచి ఎక్కడ కూడా ఇటువంటి ఎవరికి అప్పచెప్పినటువంటి బాధ్యత వారు నిర్వర్తించి ఇదిగో దేవుని ఘనపరచి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఆ భయపడకుడు అనేటువంటి ఆ మాట వినండి. ప్రతిరోజు వాక్యాన్ని వినండి, ధైర్యం పొందండి. ప్రభు అనుకున్నాడు, అభయం ఇస్తూ ఉంటున్నాడు ఆయన. ఇంకెంతే జీవితము, ఇదే బ్రతుకు, నేను ఎవరి కోసం బ్రతకాలి అని అంటూ ఉంటారు. ఎవరి కోసం నువ్వు బ్రతకద్దు, క్రీస్తు కొరకు నువ్వు బ్రతుకు. హల్లెలూయా. యేసయ్య కొరకు నువ్వు బ్రతుకు. నీ ప్రాణము, నీ ఆత్మ ఎవరి చేతిలో ఉన్నది? ఆయన చేతిలో ఉన్నది. ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడు రెడీగా ఉండడమే తప్ప పిరికివారుగా ఆత్మహత్యలు చేసుకోవడము, లేకపోతే ఈ జీవితము దేవుడు మనం ఏం చేయాలి? జీవితాన్ని ఎదురెదడమే అంతే తప్ప ప్రభు మనకి ఇచ్చినటువంటి శక్తి కొలది ముందుకు సాగడమే తప్ప పిరికివారుగాను, ధైర్యం చెడినటువంటి వారుగాను, అయ్యో నా పరిస్థితి ఏంటి, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి, నా పిల్లల గత్యంతరం ఏంటి, నా పిల్లల బ్రతికేంటి అని చెప్పి భయపడడానికి వీలు లేదు. ప్రభువు నీకు ఇచ్చినటువంటి జ్ఞానము చెప్పున, ప్రభువు నీకు ఇచ్చినటువంటి శక్తి చెప్పున నీవు ప్రయాసపడు, కష్టపడు. ప్రభు నీకు తోడై ఉంటాడు. ఆయన 2వ మాట అభయ వాక్కుని ఆయన ఇస్తూ ఉంటున్నాడు. 3వదిగా చూడండి, ఇంకొక వాక్యం ఒకసారి దావీదు కీర్తన 34వ అధ్యాయం 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. నీకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి తప్పించగలిగేటువంటి ఒకే ఒక నాథుడు. నాథుడు అంటే ఆదుకునేటువంటి వాడు. ఎవరు? గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఎందుకు ఆయన మాత్రమే నాథుడు? ఆయన మాత్రమే మరణాన్ని గెలిచి పునరుద్ధానుడే. మరణము ఈ లోకంలో దేనికి భయపడవు, కానీ ఎటువంటి వాడు దేనికి భయపడ్డు? ఒకే ఒక దానికి భయపడతాడు, అదే మరణము. ఆ మరణాన్ని జయించినటువంటి వాడు ఎవడు లేడు. కేవలము పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. హల్లెలూయా. 3వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు నన్ను జనుల శిష్యులుగా చేయుడి,
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారిని బాప్తిస్మం ఇచ్చుచు చాలమ్మా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా మూడవదిగా ఆయన ఇస్తున్నటువంటి వాక్కు విజయ వాక్కు. ఏమంటున్నాడు? ఇదిగో నాకు భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఆయనకి ఎదురే లేదు. భూమి మీద సర్వాధికారం ఉన్నది. చాలా మంది అనుకుంటారు భూమి మీద ఆయనకి ఈ లోకం అంత కాదు, అశాశ్వతం, ఈ సాతాను గాడి పెత్తనం అని అనుకుంటూ ఉంటారు. కాదు, భూమి మీద కూడా సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. పరలోకమందును కూడా సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఒక విజయముతో చెప్తూ ఉంటున్నాడు ఆయన, ఇదిగో నేను సర్వ అధికారము కలిగినటువంటి దేవుడును. ఈ మాట ఎవరు చెప్పగలరు? ఒక అధికారిగా ఉంటున్నటువంటి వాడు మాత్రమే చెప్పగలడు. ఆయన అంటున్నాడు, నాకున్నటువంటి అధికారము ఎవరికి ఇస్తున్నాను? మీకును ఇస్తున్నాను అంటున్నాడు. ఆయన మనకి ఏమి ఇచ్చాడట? ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. ఎందుకు అధికారం ఇచ్చి ఉన్నాడు అంటే జయించడానికి మనకి అధికారం ఇచ్చాడు. సాతాను క్రియలను లయపరచడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. వ్యాధులను పారద్రోలడానికి ప్రభు మనకు అధికారం ఇచ్చాడు. అపవిత్రాత్మ శత్రువులను మనము జయించడానికి మన దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ప్రతి విధమైనటువంటి అంధకార సంబంధపు శక్తులను జయించడానికి ప్రభు మనకు అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చినటువంటి వాడు ఎవడు? విజయశీలుడు. హల్లెలూయా. జయించినటువంటి వాడు అధికారం ఇచ్చాడు, పిరికివాడు కాదు. కామ క్రోధ లోభ మదమత్సరాలు అయినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన నీకు నాకు అధికారం ఇచ్చాడు. మరణాన్ని జయించి పునరుద్ధారణ తిరిగి లేచి ఆ కార్యము చేసి అప్పుడు నీకు అధికారం ఇచ్చాడు అండి. అప్పుడు ఆ మాట పలుకుతున్నాడు ఆయన, నేను పరలోకమందును భూమి మీదను సర్వాధికారి అయినటువంటి దేవుడును, ఇదిగో నా అధికారం మీకు ఇస్తున్నాను. ఆయన అధికారం పొందుకున్నటువంటి వారు ఎన్నడూ కూడా పరాజితులు కారు. అంటే వారు ఎప్పుడు కూడా అపజయము పొందరు. నీవు మోకరించి ప్రార్థించి ప్రభు సన్నిధిలో గడిపి నీవు ముందుకు వెళితే నీ జీవితంలో అంతా కూడా జయమే. హల్లెలూయా. క్షణికాలమైనటువంటి చులకనైనటువంటి శ్రమ, ఎన్నసఖ్యముగానటువంటి శ్రమలు నీకు రావచ్చేమో కానీ వాటి మీద మహాజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక వాక్యను మనం చూస్తున్నాము. అదే 28వ అధ్యాయము 20వ వచనము. నేను మీకు లాస్ట్కి వెళ్ళుకోండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేకమైనటువంటి వాగ్దానాలు ఉంటున్నాయి. కానీ ఏ వాగ్దానం కూడా నిలబెట్టుకునేటువంటి వారు ఉండరు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, అనేకమైనటువంటి దానములు ఉంటున్నాయి ఈ లోకంలో. గోదానం ఉంటున్నది, భూదానం ఉంటున్నది, అన్నదానం ఉంటుంది, నేత్రదానం ఉంటుంది, వస్త్రదానం ఉంటుంది, ఇంకేంటది రక్తదానం ఉంటుంది, ఇంకే దానాలు ఉంటున్నాయట, కన్యాదానం ఉంటుంది, ఇంకా గోదానం ఉంటుంది. అనేకమైనటువంటి దానాలు ఉంటాయి. కానీ వాగ్దానం అనేటువంటిది ఎవరు నీకు చేయరు. వాగ్దానం అంటే వాక్ ప్లస్ దానము.
ఆయన వాక్కుని నీకు దానముగా ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన వాగ్దానమును నీకు ఒక బహుమానముగా ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వాగ్దానమును కూడా నీవు నేను స్వతంత్రించుకోవడానికే. 31వ తారీఖు రాగానే వాగ్దానము కార్డులు తీసుకోవడానికి మనం వస్తూ ఉంటాం. వాటిని చూసుకొని మురిసిపోతూ ఉంటాం. అబ్బా, ప్రభు నాతో మాట్లాడాడండి, ప్రభు ఎంత గొప్ప అభయమైనటువంటి వాక్కునిచ్చాడండి, ఎంతగానో ధైర్యపరిచాడండి అని చెప్పి ఎంతో మురిసిపోతూ ఉంటుంటాం. అయితే ఆ వాగ్దానం మట్టుకు ఒకటే కాదు, పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి వాగ్దానాలు ఉంటున్నాయి. ఆ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోవడానికి ఎవరమంట? మనమే వారసులము. హల్లెలూయా. వాగ్దానము. పుట్టడానికి సిద్ధపడేటువంటి బిడ్డకు తల్లి తోడుగా ఉండాలా. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడవుతుంటున్నప్పుడు తల్లిదండ్రులు తోడుగా ఉండాలా. యవనస్తులుగా ఉంటున్నప్పుడు స్నేహితులు తోడుగా ఉండాలా. ఇక పెళ్ళైపోయిన తర్వాత భర్త తోడుగా ఉండాలా, లేదా భార్య తోడుగా ఉండాలా. ఇక ముసలివాడైపోయిన తర్వాత బిడ్డలు తోడుగా ఉండాలా తల్లిదండ్రులకి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమాధిలోనికి వెళ్తున్నప్పుడు నీతో తోడొచ్చేటువంటిది ఎవరు? ఇన్ని తోళ్ళు ఉన్నాయి, బాగానే ఉన్నది కదా. సమాధిలోకి నీతో ఎవరైనా తోడొస్తారా? అక్కడ వరకు వస్తారు అంతే. మేము బూడిదేసేసిన వెంటనే మమ్మ అన్నట్టుగా మిగతా వాళ్ళందరూ కూడా బూడిదేసేస్తాం. కొంతమంది పచ్చని చెట్లు కొమ్మలు ఏవో తెంపే బాగా తెలియదు కదా వాళ్ళకి, ఏవో వేసేస్తూ ఉంటారు. అమ్మమ్మ బూడిదేసారు, బూడిదేయకపోతే చాలా అమ్మ ప్రమాదం, మళ్ళీ ఎక్కడ లేచిపోయి మన దగ్గరికి వచ్చేదని భయం. తప్పకుండా మట్టి వేయాల, తప్పకుండా చేతులు కాలు కడేసుకుని ఇలా జల్లేసుకోవాలి. అయిపోయింది. ఇలా జల్లేసారంటే అర్థం ఏంటి? అయిపోయింది, వెనక్కి ఫినిష్. సమాధిలో నీతో వచ్చేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఇంకా అక్కడ నువ్వు ఒక్కడే ఉంటావు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు మహాభక్తుడు అంటాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? సమాధిలోనికి దిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. సమాధిలోనికి ఆయన దిగి ఉన్నాడు. ఇదిగో నీతో పాటుగా సమాధిలోనికి ఆయన దిగుతూ ఉంటున్నాడు. ఇదిగో ఆయన రాకడలో మరలా నిన్ను ఆయనతో కూడా లేపబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. సమాధిలోనికి దిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనము నమ్మదగని వారమైనను కూడా ఆయన నమ్మదగిన దేవుడై ఉంటున్నాడు. ఆయన ఇచ్చినటువంటి మాటని ఆయన నిలవబెట్టుకుంటాడు. హల్లెలూయా. నీవు ఆయన నమ్మిక ఉంచి ప్రభువునికి ఇచ్చినటువంటి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా నీవు అంతవరకు నీ పరిశుద్ధతను నీవు కాపాడుకో. ఖచ్చితంగా ప్రభు నీ ఆత్మకు తోడుగా ఉంటాడు. 4 వాగ్దానాలు ముగిసాయి కదా. శుభవాక్కు, అభయవాక్కు, విజయవాక్కు, వాగ్దాన వాక్కు. 5వదిగా చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనము. ఆయన బేతనీయ వరకు వారు తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. హల్లెలూయా. 4వదిగా ఆశీర్వాదపు వాక్కు. వారిని బేతనీయ వరకు తీసుకుని వెళ్ళి అక్కడ ఏం చేస్తుందంట యేసయ్య? చేతులెత్తి. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన చేతులెత్తితే ఇశ్రాయేలుకి మహావిజయం కలిగింది. ఎవరైనా? మోషే గారు. హల్లెలూయా. ఆనాడు మోషే గారు చేతులెత్తితే ఇశ్రాయేలుకి మాత్రమే
ఆశీర్వాదం కలిగింది. ఇదిగో ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు చేతులెత్తితే సర్వ మానవాళికి ఆశీర్వాదం కలగబోతా ఉంది. హల్లెలూయా. ఆయన మీద విశ్వసించినటువంటి వారికి, ఆయన మీద నమ్మిక ఉంచిన వారికి, ఆయన మీద ఆధారపడి జీవించినటువంటి వారికి ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహించబోతున్నాడు చేతులెత్తి. హల్లెలూయా. యేసయ్య ఆశీర్వదించేటువంటి దేవుడు ఆయన. యేసయ్య దీవించేటువంటి దేవుడు ఆయన. శపించేటువంటి దేవుడు కాదు ఆయన. నిన్ను రక్షించడానికి చూస్తాడు, నిన్ను కాపాడడానికి చూస్తాడు. ఎన్ని పొరపాటు చేసినా ఆయన కృప నీ ఎడల అత్యధికముగా ఉంటూ ఆయన మరలా నిన్ను క్షమిస్తూనే ప్రేమిస్తూనే ఉంటున్నాడు. లోకంలో ఒక నానుడు ఉంటుంది కదా, శిష్ట రక్షణ దుష్ట శిక్షణ. అది కానీ అమలు చేస్తే ఎంతమంది శిక్షించబడతారు? దుష్ట శిక్షణ అంటే మనమందరము కూడా ఒకప్పుడు దుష్టులమే, కానీ యేసయ్య రక్తము ద్వారా కడగబడి ఉన్నాము, దుష్టత్వాన్ని విడిచిపెట్టి ఉన్నాము. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదపు వాక్కు. పేతురు పత్రికలో ఒక మాటను మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము, ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితురు కనుక కీడునకు ప్రతి కీడునైనను దోషులకు ప్రతి దోషునైనను చేయకుండా దీవించమంటున్నాడు, జీవించమంటున్నాడు. ఆశీర్వాదములకు వారసులు ఎవరట? ఇంకా నిద్ర వచ్చేస్తూ ఉంది. సంవత్సరానికి ఒకసారి లేచినా సరే ఈ టైంకి ఎంతమంది చూస్తారా అని చూస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి భయపడు కూడా అనేటువంటిది. అచ్చే లెక్కట్టొచ్చు 1, 2, 3, 4 అని పెద్ద ఆటతో. ఈరోజు లేచాం కదా, ఒకసారి ప్రశ్న చేసుకోండి. చాలా మంది ఈరోజే చూసుకుంటారు, చాలా మంది సూర్యోదయాన్ని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, ఆశీర్వాదములకు వారసులుగా ఉండటకు మీరు పిలువబడ్డారు. హల్లెలూయా. మనం ఆశీర్వదించబడినటువంటి వారమండి. నేను చాలా సార్లు చెప్తాను, మనము సాధారణమైనటువంటి వారము కాదు, అసాధారణమైనటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మనము దాన్ని వాడుకోవటం లేదు, అధికారాన్ని మనము వాడుకోవటం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన కొరకు మనము జీవించినప్పుడు. యేసుక్రీస్తు ప్రభువారు మహాశ్రమలు పొంది శిలువ మ్రాను మీద ఆయన మరణించి ఉన్నారు. మరణించిన తర్వాత అనేక సంఘటనలు జరిగాయి, అనేకమైనటువంటి విషయాలు జరిగాయి. ఇవన్నీ కూడా క్లుప్తంగా మనము గుడ్ ఫ్రైడే దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ఆ తర్వాత మరొక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 47వ వచనము. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండడని చెప్పి దేవుని మహిమపరచెను. ఒక్క మాటలో రాసి వదిలేశాడు లూకా, దేవుని మహిమపరచెను. అలాగనే ఈ శతాధిపతి గురించి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 50 నుంచి 54 వచనాల్లో. 27వ అధ్యాయం. కింద 54కి వచ్చిందమ్మా.
అదే కార్యం చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. నిజంగా ఈ శతాధిపతి ఎవడు అంటే రోమీయుడు, ఒక ఆర్మీ ఆఫీసర్, ఒక మిలిటరీ ఆఫీసర్ అండి ఈయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మిలిటరీ ఆఫీసర్గా ఉంచినటువంటి ఈ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిక్షను అమలు చేయడానికి పిలాతు ద్వారా ఆర్డర్ పొందనమాట. మొన్నటి వరకు కూడా ఎన్నికల కమిషనరు మన స్టేట్కి ఎవరు ఉండేటువంటి వారు, మనకి ఏ ఎలక్షన్ కమిషనర్ పేరు తెలిసింది కాదు, కానీ ఈ నిమ్మగడ్డ పేరు మట్టుకు మారుమోగిపోయింది కదా. ఎవడు తీసుకుని గోయిలో వాడు పడతాడన్నట్టు అయిపోయింది పని అంతా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రభుత్వం వారు, గవర్నమెంట్ వారు నిమ్మగడ్డ ఆయనకి ఎస్సీసీ కన్వీనర్గా, స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఆయనకి ఏం చేశారు, అధికారాన్ని ఇచ్చాడు. అంటే ఆయన ప్రస్తుతం రిటైర్ అయిపోయాడు అనుకోండి, జరిగేటువంటి ఎలక్షన్ అన్నిటినీ కూడా ఆయన ఆధ్వర్యంలో జరగాల. ఇప్పుడు ఇక్కడ శతాధిపతికి కూడా పిలాతు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలన్నిటిని కూడా చేసేటువంటి బాధ్యత ఈ శతాధిపతికి అప్పచెప్పారు, సెంచురియన్కి అప్పచెప్పారు. అంటే సెంచురీ అంటే 100, సెంచురియన్ అంటే 100 మంది మీద అధిపతి శతాధిపతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ అధికారాన్ని శతాధిపతికి అప్పచెప్పి ఉన్నాడు. అయితే ఈ శతాధిపతికి ఒక కన్ను లేదు, ఒక కన్ను మాత్రమే ఉంది ఈ శతాధిపతి. అయితే ఈ శిక్ష యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొల కిరీటం దిగగొట్టడం దగ్గర నుంచి, కొరడాదెబ్బలు కొట్టడం దగ్గర నుంచి, బరువైనటువంటి సిలువను చేయించడం దగ్గర నుంచి, మోయించడం దగ్గర వరకు, ఆ రోమీలను, ఆ మేకులను ఏర్పాటు చేయడము, ఆ సుత్తిని ఏర్పాటు చేయడము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలన్నిటినీ కూడా అమలుపరిచేటువంటి బాధ్యత ఎవరికి అప్పచెప్పారు అంటే ఈ సెంచురియన్కి అప్పచెప్పారు, ఈ శతాధిపతికి అప్పచెప్పారు. దీన్ని జాగ్రత్తగా నిర్వర్తించాడు, ఈ జాగ్రత్తగా అమలు పరిచాడు. ఒక విషయం తెలుసా, రోమీయులు తల దించడం తెలియదు వాళ్ళకి, రోమీయులకి తల దించడం తెలియదు. ఎవరి దగ్గర కూడా వంగరు, ఎవరికి సాష్టాంగపడి నమస్కారం చేయరు. కానీ ఈ సెంచురియన్, ఈ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారి శిలువ దగ్గర సాగిలపడి నమస్కారం చేస్తూ ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇతడు నిజముగా దేవుని కుమారుడే అని చెప్పి ఒప్పుకుంటున్నాడు. ఎందుకు? అన్ని చూశాడు, దొంగను క్షమించిన విధానం చూశాడు. నిజానికి రోమీయులు క్రూరులు మాట. ఈ శిలువ శిక్షను అమలు చేసేటువంటి వారు మరికన్నా క్రూరులు, మరికన్నా క్రూరులు. ఎందుకంటే ఒక మనిషిని చిత్రవద చేసి చంపడం అంటే కిరాతకంగా ఈ శిలువ శిక్షను అమలు చేసేటువంటి వారు. ఇప్పుడు మన గవర్నమెంట్ వారు ఎవరికైనా ఉరి తీయమన్నారు అనుకోండి, ఆ ఉరి తీసేటువంటి వాడు ఎలాంటి వాడు అయి ఉండాలా? క్రూరుడై ఉండాలా. ఎందుకంటే అది లాగడం చేయడం అనేటువంటిది ఆ గవర్నమెంట్ వారు అధికారం ఇచ్చినప్పటికీ కూడా ఆ పని మామూలు వారము చేయలేము. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోమా సైనికుడు, ఈ సెంచురియన్ అనేటువంటి ఈ వ్యక్తి చాలా క్రూరుడు. కానీ అక్కడికి వెళ్ళి మోకరించి ఇతడు నిజముగా దేవుని కుమారుడు అంటున్నాడు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత ఆ శిలువ మీద, అది శిలువ శిక్ష అమలు చేసేటువంటి శిక్ష అది. దాని మీద కేవలము బందిపోటు దొంగలు మాత్రమే శిలువ వేసేటువంటి వారు,
ఆ మరణ శిక్షకు అప్పచెప్పేటువంటి వారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏ మరణం, ఏ పాపము చేయనప్పటికీ, ఏ నేరము లేనప్పటికీ కూడా మనందరి యొక్క దోష శిక్షను ఆయన భరించి సిలువలో ఆయన వేలాడి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ మీద అలా వదిలిపెట్టేసేటువంటి వారు, ఆ సిలువ శిక్ష వేసినటువంటి వారిని వాడు ఒక 2-3 రోజులు ఉండి కొంతమంది చచ్చిపోయేటువంటి వారు. కొంతమంది కాకులు గద్దలు వచ్చి పొడుస్తూ ఉంటే చెయ్యి ఎక్కడ ఉంటుంది, సిలువుకి వేసి ఉంటుంది, కాలు ఎక్కడ ఉంటుంది, అది కళ్ళు వచ్చి పొడుస్తున్నా సరే అలా ఉండడమే సిలువ మీద. అంటే ఎంత క్రూరతమైనటువంటి పనిష్మెంట్ తెలుసా సిలువ శిక్ష అనేటువంటిది. ఆ 2 చేతులు ఇలా కట్టేసి వదిలేస్తారు, ఆ కాకులు గద్దలు వచ్చి పొడుచుకు తినేస్తూ ఉంటే అలాగ చచ్చిపోయేటువంటి వారు. మరికొంతమంది ఇంకా 2-3 రోజులకు చావకపోతే వీళ్ళు వెళ్ళి ఏం చేసేటువంటి వారు, కాళ్ళు ఎనగొట్టేసేవారు, కర్రైతే బాధేసేటువంటి వారు. కానీ ప్రియమైనటువంటి ఏం పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసినటువంటి 6 గంటల్లోనే ఆయన చనిపోయారు. 6 గంటల్లోనే ఆయన ఇంకా ప్రాణం లేదు. అయితే ఈ శిక్షను అమలు చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక సెంచూరియన్ బల్లు పట్టుకొని బయలుదేరాడు. ఎందుకంటే ఒక పక్కన అరిమతెయ యోసేపు, మరో పక్కన నికోదేము, వీరు ప్రయత్నాలు చేసేస్తూ ఉన్నారు, లెటర్లు ఇచ్చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహాన్ని తీసుకోవడానికి వీరు అప్పుడే అప్లికేషన్లు పెట్టేశారు పిలాతు దగ్గరికి. ఈ విషయం తెలిసింది. ఇప్పుడు కాళ్ళు విరగొట్టడానికి ఇంకా అవకాశం లేదు. ఇంకా ఒకవేళ బతికుంటే తన ఉద్యోగంలో కరెక్ట్గా చేసినటువంటి ఆ దాఖలాలు ఉండేటువంటి ఉద్దేశంతో బల్లు పట్టుకుని వీళ్ళు బయలుదేరాడు. బల్లు పట్టుకుని బయలుదేరి వెంటనే ఆ పక్కలో ఆ బల్లిపు పోటుతో పొడిచాడు. ఆ బల్లిపు పోటుతో పొడవగానే ఏమొచ్చిందట, ఆ రక్తము నీరు ఉబికింది. ఆ ఉబికినటువంటి నీరు తన కన్ను మీద పడింది. ఏ కన్ను అయితే గుడ్డితనముగా ఉన్నదో, ఒక కన్నుతో ఉన్నటువంటి ఒక సెంచూరియన్ ఆ కన్ను మీద, ఆ గుడ్డి కన్ను మీద పడింది. వెంటనే ఆ కన్నుకి స్వస్థత వచ్చింది. హల్లెలూయా. వెంటనే ఆ కన్నుతో చూడగలుగుతున్నాడు. ఆ 2 కళ్ళు తెరవబడ్డాయి. వెంటనే ఆ 2 కళ్ళు తెరుచుకున్నాయి. ఒక అద్భుత కార్యము యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత ఆయనలో కానటువంటి రక్తము నీళ్ళ ద్వారా కూడా ఒక గొప్ప అద్భుతం జరిగిపోయింది. హల్లెలూయా. అప్పుడు సెంచూరియన్ మోకరించి, ఇతడు నిజముగా దేవుని కుమారుడు అంటున్నాడు. హల్లెలూయా. ఒక మహాద్భుతం జరిగిపోయింది. అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. అయిపోయిందా అంటే అవలేదు అండి, అవలేదు. వెంటనే ఈ సెంచూరియన్, ఈ శతాధిపతి తన ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆర్మీ ఆఫీసర్, ఒక మిలిటరీ ఆఫీసర్ గా ఉంటున్నటువంటి ఈయన ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు. ఉద్యోగానికి రాజీనామా చేసేసి ఇదిగో కపదోషియా అనేటువంటి ఒక ప్రాంతానికి సువార్తను చెప్పడానికి బయలుదేరాడు. యేసు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆ కపదోషియా అనేటువంటి ప్రాంతానికి సువార్తను చెప్పడానికి బయలుదేరి వెళ్ళాడు. అయితే ఈ వార్త పిలాతుకి తెలిసిపోయింది. ఇదిగో ఈ ఆఫీసర్ యేసును చంపమని, ఆ శిక్షను అమలు చేయమని నియమించబడినటువంటి అధికారి ఈ విధమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి పిలాతుకి కబురు ఉంది. వెంటనే పిలాతు ఆర్డర్ పాస్ చేశాడు, ఎక్కడున్నా సరే ఈ సెంచురియన్ని చంపేసేయండి, ఎక్కడున్నా సరే ఈ సెంచురియన్ని చంపేసేయండి అని.
అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, వీరు వెళ్ళారు, వెతికారు, వెతికి వెతికి ఈ కపదోషి అనేటువంటి ప్రాంతంలో ఉంటున్నప్పుడు అతన్ని పట్టుకొని ఏం చేశారు తెలుసా? శిరచ్ఛేదనం చేసేసారు. ఏం చేశారు? శిరచ్ఛేదనం చేసేసారు. తల నరికేశారు. తల నరికేసి ఆ తలని ఊరవతల పారేశారు. ఆ తలని ఊరవతల పారేశారు. చూడండి, ఈ యొక్క విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ శ్రమలు, ఆ కాలంలో జరిగినటువంటి సంఘటనలు అనేటువంటి పుస్తకంలో ఇవి లిఖించబడి ఉన్నాయి. ఆ పిలాతు హేరోదుకి ఇచ్చినటువంటి లెటర్స్ ఏమి రాశాడో ఇవన్నీ కూడా ఒక గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నిజముగా దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇస్తుంటున్నాడు. అతని పేరు లాంజినియస్. ఏమండి? లాంజినియస్. ఇప్పటికీ కూడా ఆర్సిఎం వారు మార్చ్ 15వ తేదీన సెయింట్ లాంజినియస్ డే అని చెప్పి వారు జరుపుకుంటారు. హల్లెలూయా. సెయింట్ లాంజినియస్ అంటే ఎవరో కాదు, శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని పక్కలో బల్లెపు పోటుతో పొడిచినటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మరొక సంఘటన జరిగిపోయింది. ఈ ఏ తలనైతే నరికేసి ఆ ఊరి బయట పడేశారో, ఈలోగా ఒక విధవరాలకి, ఒక వృద్ధురాలకి, కళ్ళు సరిగా కనబడలేనటువంటి ఒక వృద్ధురాలు ఉంటున్నది. ఆ వృద్ధురాలికి ఒక కుమారుడు ఉంటున్నాడు. ఆ కుమారుడు బలహీనము చేత వ్యాధి బారిన పడి అతడు చనిపోయాడు. విలపిస్తూ ఉంటున్నప్పుడు, ప్రార్థన చేస్తుంటున్నప్పుడు దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. ఊరి బయట ఒక తల ఉంది అని. అప్పుడు ఈ విధవరాలు తడుక్కొని వెళ్ళి చూస్తే దొరికింది ఆ తల. ఎప్పుడైతే ఆ తల మీద అలా చేసిందో వెంటనే ఈమె కళ్ళు కూడా స్వస్థత వచ్చేసాయి. హల్లెలూయా. ఆ తలను తీసుకుని వచ్చి ఒక గొప్ప నిరీక్షణతో తన కుమారుడు యొక్క శవముతో పాటు ఆ తలని కూడా సమాధి చేసింది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మరలా ప్రభు రాబోతూ ఉంటున్నాడు. సెయింట్ లాంజినియస్ లేపబడతాడు. దాంతో పాటుగా నా కుమారుడు కూడా లేపబడతాడు. హల్లెలూయా. ఎంత గొప్ప నిరీక్ష ఇచ్చాడండి దేవుడు. సెయింట్ లాంజినియస్ 3 విషయాలు తన జీవితంలో జరిగిపోయాయి. మొట్టమొదటిగా క్రూరుడిగా ఉంటున్నాడు. ఆ క్రూరుడు ఇప్పుడు ఏమైపోయాడు? శిలువ సాక్షిగా మారిపోయాడు. హల్లెలూయా. యేసుకు సాక్షిగా మారిపోయాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రూరత్వంతో ఉంటున్నటువంటి మనము ఎప్పటికైనా మారామా? త్రాగుబోతుగా ఉంటున్నటువంటి నీవు ఎప్పటికైనా మారావా? సిగరెట్టు, పాన్పరాగు, కైని తింటున్నటువంటి నీవు ఎప్పటికైనా మారావా? బూతులు మాట్లాడుతున్నటువంటి నీవు ఎప్పటికైనా మారావా? లేని వార్తలు పుట్టించి కొండాలు చెప్పి భేదాభిప్రాయాలు సృష్టించేటువంటి నీవు, అసూయపడేటువంటి నీవు, ఈర్ష్యపడేటువంటి నీవు ఇప్పటికైనా మారావా? ఇప్పటికైనా యేసయ్య సాక్షిగా నీవు జీవిస్తుంటున్నావా? సెయింట్ లాంజినియస్ మారిపోయాడండి. క్రూరుడు, భయంకరమైనటువంటి శిలువ శ్రమలను అమలు చేసేటువంటి ఒక ఆర్మీ ఆఫీసర్ మారిపోయాడు. క్రూరుడు శిలువ సాక్షిగా మారాడు. ఈరోజు నువ్వు మారావా? ఈరోజుతో అయిపోయింది. అమ్మయ్య 2021 సంవత్సరంలో వెంకటేష్ అయిపోయాయి అని ఒక్కొక్కరికే కొట్టేద్దామా? రేపు నుంచి ఖాళీ. మళ్ళీ రేపు సాయంత్రం నుంచి ఆ చెత్త ఎదవ సీరియల్ అన్నీ చూసుకుంటా కూర్చుంటారు. ఇన్ని నాళ్ళు కూడా ప్రభుత్వంలో గడిపినటువంటి వారు ఆ విశ్వాసాన్ని మళ్ళా
ఎంత ఎత్తు ఎదిగామో అంత డౌన్ అయిపోతూ ఉంటామేమో. ఆలోచించుకో ఒకసారి. మళ్ళా పాత జీవితానికి వెళ్ళిపోతున్నావేమో, మళ్ళా పాత బ్రతికి వెళ్ళిపోతుంటున్నావేమో. క్రూరుడు శిలువ సాక్షిగా మారిపోయాడు. రెండవదిగా తనలో మానసికమైనటువంటి మార్పు వచ్చింది, శారీరకమైనటువంటి మార్పు వచ్చింది, ఆత్మీయమైనటువంటి మార్పు వచ్చింది. ఇదిగో ఇప్పుడు తన యొక్క గర్వాన్ని తీసేస్తూ ఉంటున్నాడు, తన అహంకారాన్ని తీసేస్తూ ఉంటున్నాడు. అంతవరకు సెంచూరియన్ 100 మంది మీద అధిపతి కలిగినటువంటి శతాధిపతి ఇప్పుడు మోకరిచ్చేస్తూ ఉన్నాడు యేసయ్య దగ్గర. నీవు దేన్ని బట్టి కూడా గర్వించడానికి వీల్లేదు. నీ ధనము బట్టి, నీ కులము బట్టి, నీ వంశము బట్టి, నీ గోత్రము బట్టి, దేనిని బట్టి కూడా నీవు అతిశయించొద్దు. ఆయన దగ్గర తల వంచాల్సిందే, మోకరించాల్సిందే, విధేయత చూపించాల్సిందే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవదిగా ఇదిగో ఇప్పుడు అంతవరకు రోమీయులకు అధిపతిగా సైనికుడిగా ఉంటున్నటువంటి ఈయన క్రీస్తు సైనికుడిగా మారిపోయాడు. హల్లెలూయా. క్రీస్తు సైనికుడిగా మారిపోయాడు. ఈరోజు నీవు యేసయ్య సైనికుడిగా నీవు మారావా? ఏమంటే యేసయ్య సిలువను లేదా యేసయ్య వార్తను నీవు చాటిస్తూ ఉంటున్నావా? ఆయన రక్షణ సువార్తను నీవు ప్రకటిస్తూ ఉంటున్నావా? ఈ సెంచురియన్ సెయింట్ లాంజినియస్ ఆర్సిఎంఓ అని అడగండి, చెప్తారు. ఎవరైనా అని అడిగితే ఈ కథ అంతా బయటకు వచ్చింది. నేను జ్ఞాపకం చేస్తున్నాను, క్రూరుడు శిలువ సాక్షిగా మారిపోయాడు, క్రీస్తు సైనికుడిగా మారిపోయాడు. ఈరోజు మనము సైనికులుగా మారుతున్నామా, పిరికివారిగా మారుతున్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. యెరూషలేములోనంట 2 గాడులు తిరుగుతున్నాయంట, గాడులు అలా ఊరు తిరుగుతున్నాయంట. అందుకే కదా దాన్ని తిడతాం, దాన్ని అడ్డగాడులో తిరుగుతున్నారు అలా రోడ్డు మీద పడి. ఏది రాదు, సింబల్ వెంటనే వచ్చేస్తుంది మనకి, అడ్డగాడిద. దేనికి? తిరుగుబోతుకి పెడతాం ఆ పేరు. ఈ 2 గాడిదలు అలాగే తిరుగుతున్నాయంట, యెరూషలేము వీధుల్లో తిరుగుతున్నాయంట. ఒక గాడిద అన్నదంట, చూడు, 1 రోజుల క్రితం నన్నేమో శుభ్రంగా ఊరేగించారు, నన్ను కింద కూడా నడవనివ్వలేదు, మట్టలు పట్టు వస్త్రాలు జై కొట్టారు, తాగడానికి నీళ్ళు ఇచ్చారు, పళ్ళు ఇచ్చారు, నేనేం తినగలిగితే అది ఇచ్చారు, నన్ను శుభ్రంగా చక్కగా సవర్ చేశారు, ఎంత చక్కగా చూశారు నన్ను. ఈరోజు చూడు, ఒక్కడు నన్ను గుర్తుపట్టట్లేదు, ఒక్కడు కూడా నన్ను గుర్తుపట్టట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు. ఎంత మూర్ఖులో చూడు వీళ్ళు అనే ఒక గాడిద ఇంకో గాడిదతో మాట్లాడుతుందంట. అప్పుడు ఆ గాడిద అన్నదంట, ఆ రోజు నిన్ను పట్టించుకోవడానికి, నీకు విలువ పెరగడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ మీద కూర్చున్నటువంటి వాడు లోక రక్షకుడైనటువంటి యేసయ్య. హల్లెలూయా. ఈరోజు విలువ లేని మన బ్రతుకులకు విలువ తెచ్చినటువంటి వాడు యేసయ్య. హల్లెలూయా. పెంట మీద ఉండవలసినటువంటి మన బ్రతుకులను నిత్య జీవమునకు వారసులుగా చేసినటువంటి వాడు మన యేసయ్య. హల్లెలూయా. దేవుని వారసులము, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులము, యేసుని దాసులము, నవయుగ సైనికులము, పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులము, పరలోక పౌరులము, సజీవ శిలువ ప్రభు సమాధానము
జీవన యాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోక పౌరులము హల్లెలూయా నవయుగ సైనికులం పరలోక పౌరులము హల్లెలూయా. ఇదిగో ఈ దినాన్ని ఆయన శుభవాక్కు నీకు ఇస్తుంటున్నాడు, అభయవాక్కు నీకు ఇస్తుంటున్నాడు, విజయవాక్కు నీకు ఇస్తుంటున్నాడు, వాగ్దాన వాక్కు నీకు ఇస్తుంటున్నాడు, ఆశీర్వాదపు వాక్కు ఇస్తుంటున్నాడు. ఇంత గొప్ప అమూల్యమైనటువంటి వాక్కులను నీకు ఇస్తున్నటువంటి దేవునికి సెయింట్ లాంజినియస్ వలె నీవు యేసుక్రీస్తు ప్రభువుకు ఒక సైనికుడిగా నీవు మారాలా, ప్రభుని ప్రకటించాలా, దుర్నీతిని ఎదుర్కోవాలా, సాతాను క్రియను లయపరచాలా. అప్పుడే ప్రభు నీకు ఇచ్చినటువంటి ఇంత గొప్ప రక్షణను బట్టి ఆయన సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. మరి ముఖ్యముగా ఆయన కురసకాలినటువంటి ఆయన దక్షిణ హస్తాన్ని నీకు అందించి ఆయనతో పాటు ఆయన రాజ్యంలో నేను కూర్చోబెట్టుకుంటాడు. హల్లెలూయా. అట్టి గొప్ప ధన్యత, నిరీక్షణ ఈ పునరుద్ధాన దినములో వాక్యం వినిచినటువంటి మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మస్వరమును వినుగాక. ఆమేన్. ఈ సమయంలో కానుకలను సేకరించుకుందాం. మన మధ్యనటువంటి యవన బిడ్డలు ఒక ప్రత్యేక పాటలో నడిపించాలని మనవి చేస్తూ ఉంటున్నాం. కానుకలను సేకరించుకుందాం. మన మధ్యనటువంటి రాహేలు జాకబ్ గారు, అదేవిధంగా ఫెయిత్ కుమార్ గారు, చిన్నారావు గారు కానుకలను సేకరించాలని మనం చేస్తుంటున్నాను. ఇక్కడ కొన్ని పేర్లు చదవని దయచేసి క్షమించండి. నేను ముందు పేర్లు ఇచ్చేసాను, ప్రాప్తనని అర్థం చేసుకోండి. ఎస్ జమున గారు, ఆర్ సత్యవతి గారు, జి డేవిడ్ గారు, వి ధర్మారావు గారు దయచేసి ముందుకు వచ్చి కానుకలు సేకరించాలని మనం చేస్తున్నాం. సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. లేతునని చెప్పినట్లు, లేతునని చెప్పినట్లు, లేఖనములు పలికినట్లు లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు
భయము లేదు మనకు, పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు, నరక బాధ లేదు మనకు, నరక బాధ లేదు మనకు, మరువకండి యేసు ప్రభు. దయచేసి మన తర్వాత ప్రభు వారు సమీపించినప్పుడు కానుకలు సేకరించబడవు. ఎవరైనా వేదొచ్చినటువంటి వారు ఇప్పుడే కానుక సమర్పించాలని మనం చేస్తాం. భూషణ కృష్ణ గారు సేకరించబడినటువంటి కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మరి దానికి ముందుగా నిన్నటి దినాన్ని బాప్తిసం తీసుకున్నటువంటి బిడ్డలు ముందుకు రావాలని మనం చేస్తూ ఉంటున్నాను. మరి ఇందిర, ప్రియాంక, అలాగే జయ గారు పైకి రండి. అలాగే చంటి బాబు, సూర్యరామ్ గారి కుమారుడు, అదే విధముగా మరి సంఘ సభ్యత్వాన్ని మరి కోరుకుంటున్నటువంటి మరి సహోదరి జ్యోతి గారిని ముందుకు రావాలని మనం చేస్తున్నాం. అలానే కృష్ణమ్మ మీ ఇంటి దగ్గర ఉండే ఆమె వచ్చారా? ఏం పేరు ఆవిడ పేరు? అచ్చమ్మ గారు వచ్చారా అంటే మరి ఈ బిడ్డలు మరి నేటి నుండి కూడా ప్రభు బల ఆరాధనలో పాల్గొంటారు. అలాగనే
సంఘ సభ్యులుగా వారు చేర్చబడుతూ ఉంటున్నారు. మరి వ్యాధులోను, బాధలోను, శుభములోను, అశుభములోను ప్రతి విషయంలో సంఘము వెన్నంటి ఉండి వారి కొరకు ప్రార్థించి వారి ప్రతి కార్యకలాపాల్లో కూడా పాలుభాగస్తులై మరి వారిని ఆత్మీయంగా బలపరుస్తుందని నేను వారికి తెలియపరుస్తూ ప్రార్థన చేసుకున్నాను. అత్యంత ప్రేమ, కృప, కనికరములు కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, యేసయ్య నీకు వందనాలు. ఎంతవరకు తండ్రి నీవు ఇచ్చినటువంటి జీవాహారం బట్టి నీకు వందనాలు. ఆయన నీవు ఇచ్చినటువంటి వాక్కులను ప్రభావ మా హృదయం అనేటువంటి పలకల మీద రాసుకొని సెయింట్ లాంజినియస్ వలె తండ్రి మేము సాక్షులుగా నీ కొరకు జీవించడానికి సహాయము దయచేయండి. మాలో ఉన్నటువంటి సమస్త భయములన్నింటినీ కూడా మీరు తీసివేసి అంతవరకు తండ్రి నాయన మీ కొరకు మేము నమ్మకస్తులుగా జీవించేటువంటి భాగ్యము దయచేయాలని మీ యొక్క పరిశుద్ధమైనటువంటి హస్తముతో మమ్మల్ని అందరూ కూడా ఆనాడు చేతులెత్తి ఆశీర్వదించినటువంటి దేవుడు ఈరోజు మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తున్నామని మేము నమ్మి నీకు స్తుతి, స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటూ నాయనా ఈ పునరుద్ధాన శక్తిని ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి మీరు దయచేసి మీరు క్షేమం ఇచ్చి మీరు నడిపించాలని మనం చేసుకుంటున్నాం. నాయనా ఈ 40 రోజులు కూడా ఉపవాసం ఉంటున్నటువంటి బిడ్డలు ఉన్నారు. దయతో వారు ఉంటే లేచి నిలబడండి. 40 రోజులు కూడా ఉపవాసం ఉన్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ యందు తండ్రి వారు ప్రత్యేకపరచుకొని తండ్రి నాయన నీ మీద ఆధారపడి నీ ఆత్మాభిషేకం కొరకు నాయన వారి యొక్క మనోవాంఛను బట్టి ఉపవాసం ఉండి ఉన్నారు. అయ్యా ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి, బిడ్డలకు మీరు అనుగ్రహించేటువంటి దేవుడు నాయన, సాతాను క్రియలు లయపరిచేటువంటి అధికారము ఆనాడు మీరు ఉపవాసం ఉండడం ద్వారా పొందుకొని ఉన్నారు. అటు రీతిగా బిడ్డలు ప్రభువా నాయన ఇదిగో సంఘము కొరకు, కుటుంబం కొరకు, దేశము కొరకు వారు ఉపవాసం ఉండి ఉంటుండగా నాయన వారు ఉపవాస ప్రార్థనలు ప్రభువా మీరు ఆలకించి ఉన్నారని నమ్ముతూ ఉంటున్నాం. ఇటువంటి ఉపవాస ప్రార్థన ఉండేటువంటి ప్రార్థనా పరులు సంఘానికి, దేశానికి ఎంతో అవసరము నాయన. వారి ప్రార్థనలే ఈ దినాన్ని ప్రభువా భయంకరమైనటువంటి తెగుళ్ళ నుండి, భయంకరమైనటువంటి వైపరీత్యాల నుండి తండ్రి కాపాడబడుతున్నదని మేము నమ్ముతూ ఉంటున్నాం. బిడ్డలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి ఇంకనూ ఆధ్యాత్మికమైనటువంటి వరములను, కృపలను మీరు అనుగ్రహించాలని మనం చేసుకుంటున్నాం. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభువా నాయన నమ్మకమైనటువంటి పరిచర్య చేసినటువంటి బిడ్డలు ఉంటున్నారు నాయన. ఇదిగో లెంట కాలము భస్మపు ద్వారం నుండి మఠలాది వారం వరకు నాయన ప్రతి దినము నడిపించినటువంటి బిడ్డలు ఉంటున్నారు. బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి నాయన. ప్రియ పరిచారకులు నాయన తండ్రి నాయన కృష్ణమ్మ గారిని బట్టి, కుమారమ్మ గారిని బట్టి నీకు స్తోత్రాలు. ఎంతో ప్రయాసపడ్డారు నాయన. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి ప్రభువా ప్రార్థన చేస్తూ ఉంటున్నా అయ్యా తండ్రి నాయన. ఇదిగో తండ్రి ప్రియ సహోదరులు నాయన తండ్రి సమర్పణను బట్టి నాయన, వేణుగోపాలను బట్టి నాయన, ఇదిగో దేవాన్ని బట్టి నాయన, కళ్యాణ్ రాజుని బట్టి ప్రార్థన చేస్తున్నా నాయన, కిరణ్ బట్టి ప్రార్థన చేస్తున్నా తండ్రి నాయన. బిడ్డలు ఎంతగానో ప్రయాసపడి ఉన్నారు నాయన. తండ్రి నాయన మీ కృప, మీ సహాయం ఇచ్చి నడిపించండి నాయన ప్రభువా. తండ్రి నాయన బిడ్డకు రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు ప్రభు బిడ్డలు దయచేయండి దేవా. యేసయ్య నీకు వందనాలు. ఇంకా ప్రయాసపడినటువంటి ఎవరు బిడ్డలు ఉంటున్నారు నాయన తండ్రి మీకు స్తోత్రాలు. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన. నిన్న దినాన్ని నాయన ఆలయాన్ని శుభ్రం చేయడానికి వచ్చినటువంటి బిడ్డలు ఉంటున్నారు. బిడ్డలను దీవించండి నాయన. ఇదిగో నీ సన్నిధిలో పరిచర్య చేయడం గొప్ప భాగ్యము తండ్రి. ఆ భాగ్యాన్ని వారు పొందుకొని ఉన్నారు. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ఆయన. ప్రార్థన చేస్తుంటున్నాం ఎవరికి తక్కువ కాకుండా మీరు దీవెనకరముగా మీరు ఉంచండి. ఇదిగో తండ్రి ప్రభు రెండు సత్యవతి వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ పరిచర్యలో వారు సహకరించి ఉంటుండగా నాయన బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి దీవించాలని మనం చేసుకుంటున్నాం. యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృప, మీ మహిమ, మీ కాపుదల తండ్రి బిడ్డలపై ఉంచండి. యేసయ్య నీకు వందనాలు. ఇదిగో తండ్రి నాయన ప్రత్యేకంగా 40 దినాలు పైబడి పరిశుద్ధ వాళ్ళలో సైతము తండ్రి
ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రియ కుటుంబాలు ఉంటున్నాయి. వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆ దినము మొదలుకొని నాయన ఇదిగో తండ్రి బుధవారం వరకు తండ్రి ప్రతి కుటుంబము తండ్రి సంఘములో ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఆ కుటుంబాలన్నిటినీ మీరు దీవించండి నాయన. తక్కువ కాకుండా మీరు ఆశీర్వదించండి. సంఘాన్ని ప్రేమించారు, వారు కలిగిన దాంట్లో ఆతిథ్యం ఇచ్చారు. ఇదిగో తండ్రి దేవ సేవకునిగా తండ్రి నన్ను ప్రేమించారు, నాకు ఆతిథ్యం ఇచ్చారు తండ్రి. నాయన నా కుటుంబాన్ని ప్రేమించారు నాయన. వీళ్ళందరికీ కావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. ఎవరికి తక్కువ చేసేటువంటి దేవుడు కాదు తండ్రి నాయన. మీ దీవెన ఆశీర్వాదము తండ్రి నాయన ప్రతి బిడపైన మీరు కృపరించండి తండ్రి నాయన. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా దైవటువంటి రక్షక నాయన పిల్ల అప్పారావు గారు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నా. నీ పరిచయంలో ఎంతగా ప్రయాసపడి ఉన్నారు నాయన. యేసయ్యానికి స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు తండ్రి నాయన. ఇంకా బాప్తిసం తీసుకున్నటువంటి సమయంలో అనేక మంది విశ్వాసులు పాల్గొని ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి నాయన నిన్న ప్రభువా నీవే లోకానికి వెలుగని పునరుద్ధాన ర్యాలీలో పాల్గొని ఉన్నారు. వీళ్ళందరూ దీవించండి ఆయన. ఒక్కొక్క పనిముట్టుగా వాడబడేటువంటి పాత్రలుగా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు. ఇంకా ప్రభావంలో వాడుకోనండి నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, నీ బలం ఇచ్చి నడిపించండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలను మీరు బలపరచండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి అయ్యా. మీకు స్తోత్రాలు, వందనాలు ఆయన. ప్రభా మంజుల గారిని వారి కుటుంబాన్ని పరిపూర్ణ స్వస్థత క్షేమం ఇచ్చి నడిపించండి. దేవరాజు గారికి ప్రతి తండ్రి ప్రభా స్వస్థత క్షేమాన్ని ఇచ్చి నడిపించండి అయ్యా. ఇదిగో తండ్రి పాస్టమ్మ గారిని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి, పరిపూర్ణమైనటువంటి క్షేమాన్ని ఇచ్చి నడిపించండి దేవా. యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు. మీ కృప, మీ కాపుదల, మీ కనికరము ప్రతి బిడ్డపై మీరు ఉంచండి అయ్యా. ఇదిగో తండ్రికి నిలవబడినటువంటి నాయన బాప్తిసం తీసుకున్నటువంటి బిడ్డలను బట్టి నాయన ఇదిగో తండ్రి ప్రభా సభ్యత్వం తీసుకున్నటువంటి బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ఒక పిల్లలుగా వచ్చి ఉన్నారు ఆయన. పేతురుకి నువ్వు చెప్తున్నావు, పేతురు నా పిల్లలని మేపు అంటున్నావు నాయన. మేము మేపలేము తండ్రి, నీ వాక్యము ద్వారా వారిని మేపండి. బలమైనటువంటి సాక్షులుగా మీరు బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. యేసయ్యానికి స్తోత్రాలు, వందనాలు. గుప్పలు విప్పి కానుకలు అర్పించినటువంటి బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాం ఆయన. ప్రతి బిడ్డను దీవెనకరముగా మీరు ఉంచండి. ఈ నెలంతా ప్రభా పస్తులు లేనటువంటి, కొరతలు లేనటువంటి దీవెన ఆశీర్వాదములను ప్రతి బిడ్డకు మీరు దయచేయాలని, నీ దీవెన ఆశీర్వాదం ఇచ్చి మీరు నడిపించాలని మనం చేసుకుంటూ అయ్యా ఘనత, మహిమ, ప్రభావములు తండ్రి నాయన పునరుద్ధారణ నామానికి ఆరోపించుకుంటూ క్రీస్తు ప్రభుల వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకను సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. సంఘ ప్రకటన. మొదటిగా దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నామండి. నాకు అవకాశం కల్పించినటువంటి సంఘ కాపరి గారికి వందనాలు చెల్లిస్తున్నాం. సంఘం అంతటికి వందనాలు చెల్లిస్తున్నామండి. సంఘ ప్రకటనలు మరి గడిచినటువంటి భస్మ బుధవారం మొదలుకొని మరి నేటి జరిగినటువంటి ఈస్టర్ ఆరాధన వరకు మరి ప్రతి దినము మరి దేవుడు ఎంతగానో జయకరంగా మరి జరిపించినటువంటి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నామండి. ఆరాధన అనంతరము ప్రభురాత్రి భోజన సంస్కరణ ఉండును. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి మరి ప్రతి బిడ్డ మరి ఇందులో పాల్గొవాలని మనం చేస్తున్నామండి. అలానే వచ్చే శుక్రవారం ఆరాధన సాయంకాలం 5 గంటల నుండి రాత్రికాల సమయం 7 గంటల వరకు మరి ఆరాధన మన ఆలయంలోనే జరుగును. మరి సమయము గమనించాలని మనం చేస్తున్నామండి. సాయంకాలం 5 గంటల నుండి రాత్రికాల సమయం 7 గంటల వరకు ఆరాధన జరుగును. మరి ఆరాధన అనంతరము మరి ఈ దినము ఎవరైనా అనివార్య కారణాల చేత మరి ప్రభు వల్ల పొందలేని వారి కోసం మరలా ఆ దినము
మరి ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. మరి ఈ యొక్క అవకాశాన్ని మరి సద్వినియోగపరచుకోవాలని మనం చేస్తున్నామండి. మరి అలాగనే వచ్చే ఆదివారం ఉదయకాల సమయము 7:30 నుండి మరి ఉదయకాల సమయం 9 గంటల వరకు మొదటి ఆరాధన ఉండును. మరి దయతో గమనించండి, ఉదయకాల సమయము 7:30 నుండి 9 గంటల వరకు మరి మొదటి ఆరాధన ఉండును. మరి సమయం మారి ఉన్నది, మరి సంఘం గమనించాలని మనం చేస్తున్నామండి. అలాగనే ఉదయకాల సమయము 10 గంటల నుండి మరి ఉదయకాల సమయం 11:30 వరకు రెండో ఆరాధన జరుగును. మరి గమనించాలని మనం చేస్తున్నాం. అలాగనే కోవిడ్ కారణం చేత మరి సండే స్కూలు యవన సమాజము మరి కొన్ని రోజులు మరి రద్దు చేయడం జరుగుతున్నది. మరి గమనించాలని మనం చేస్తున్నామండి. అలాగనే బైబిల్స్ మరియు ప్రార్థనా తైలము మరి అందుబాటులో ఉన్నవి. మరి కావలసినటువంటి వారు కౌంటర్లో మరి సంప్రదించగలని మనం చేస్తూ ఈ యొక్క ప్రకటనలు ముగిస్తున్నాము. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా మరి తెలియజేయబడినటువంటి ప్రకటనలన్నీ కూడా జ్ఞప్తికి ఉంచుకొని సంఘ కార్యక్రమాలన్నింటిలో కూడా పాలుభాగస్తులు కావాలని మనం చేస్తున్నాను. మరి యొక్క వేసవి కాలము కారణం చేత మరి శుక్రవారపు ఆరాధన మరి చాలామంది వస్తున్నారు కాబట్టి సాయంకాలం 5 గంటల నుండి 7 గంటల వరకు మరి కొనసాగించడం జరుగుతుంది. శుక్రవారపు ఆరాధన దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. అలానే వచ్చే ఆదివారము మళ్ళా యథావిధిగా 7:30 గంటల నుండి ఆరాధన ప్రారంభించబడుతుంది. రెండో ఆరాధన 10 గంటలకు ప్రారంభించబడుతుంది. ఈ విషయాలు మీరు గమనించాలని మనం చేస్తూ ఉంటున్నాను. అదేవిధముగా మరి ప్రతి బుధవారము కూడా సాయంకాలం 5 గంటల నుండి సంఘ పరిచర్యలో ఉంటున్నటువంటి వారందరూ కూడా వారితో పాటు ఎవరైనా రావచ్చు. ముఖ్యంగా సంఘ పరిచర్యలో ఉంటున్నటువంటి వారందరూ కూడా ప్రార్థనా దినముగా గడపాలని మనం చేస్తున్నాం. ప్రతి బుధవారము సాయంకాలం 5 గంటల నుండి 7 గంటల వరకు మీ సమస్యలు ఏమున్నప్పటికీ కూడా మరి గొలుసు ప్రార్థన చేస్తారు. వారు ముఖ్యంగా మధుర వాళ్ళు జరుగుతున్నటువంటి ప్రేయర్ హాల్ కన్స్ట్రక్షన్ నిమిత్తమై మరి ప్రార్థన చేస్తారు. కాబట్టి ఎవరైతే పరిచర్యలో ఉంటున్నారో వారందరూ వారితో పాటుగా అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సమస్యలతో ఉంటున్నటువంటి వారు ప్రార్థనా దినము ప్రతి బుధవారం కూడా ప్రార్థనా దినము సాయంకాలం 5 గంటల నుండి 7 గంటల వరకు దయచేసి సంఘానికి రావాలని పాలుభాగస్తులు కావాలని మనవి చేస్తూ ఉంటున్నాను. అదేవిధముగా మరి మధురవాడ ప్రేయర్ హాల్ కన్స్ట్రక్షన్ కొరకు మరి కానుకలు ఇచ్చినటువంటి వారు మరి పోలవరపు బాబురావు గారు, కె జాకబ్ రాహేల్ గారు, మరి చుక్క రాజు గారు, చిన్నమ్మలు గారు, పి సుధా గారు, అలాగనే ఆ చిన్నమ్మలు గారు వారి కుటుంబము, అలాగనే కె ఈశ్వరరావు గారు వారి కానుక వారు ఇచ్చి ఉన్నారు. వారికి వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఎవరైనా ప్రేయర్ హాల్ చూడాలి, అక్కడ జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ చూడాలని ఆశపడితే మన సభ్యులు మరి శాంతి గారిని కానీ అనురాధ గారిని కానీ మీరు వారి ఇంటికి వెళ్ళి వారిని సంప్రదించి వారు చూపిస్తారు మీరు ఎప్పుడైతే వాళ్ళని అడిగితే. కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వారిని అడిగి మీరు వెళ్ళి చూసి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి మీరు రావచ్చు. దయచేసి గమనించాలి మనం చేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి భస్మ బుధవారం మొదలుకొని ఇంతవరకు కూడా దేవుడు మనందరినీ కూడా నడిపించాడు. ఆయన కృపగా దేవునికి స్తోత్రాలు. ఇందులో మరి ప్రయాసపడినటువంటి వారు అనేకులు ఉంటున్నారు, ముఖ్యంగా పరిచారకులైనటువంటి వారు ఉంటున్నారు. మరి వారందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంటున్నాను. అలాగే కూడికలను ఏర్పాటు చేసుకొని మరి వ్యక్తిగతంగా మరి నన్ను ప్రేమించి మరి మీరు ఇచ్చినటువంటి ఆతిథ్యాలకే మరి మీ అందరికీ కూడా మరి నా పక్షంగా నా కుటుంబ పక్షంగా కూడా మరి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా మరి ఆరాధన అయిన తరువాత మరి ప్రభు బలను సమీపించడం జరుగుతుంది. దయచేసి
ఎక్కడ వారు అక్కడ కూర్చుంటే, ఒకవేళ బాప్తిస్మం తీసుకోలేని వారైనా కూడా కూర్చోవాలని మనవి చేస్తున్నాను. వారు కూడా వెళ్ళిపోవద్దు, కూర్చోవాలని మనవి చేస్తున్నాను. మరి రేపటి దినాన్ని మరి మా నాన్నగారు మరి జానయ్య గారు మరి మరణించినటువంటి ప్రభునందు నిద్రించినటువంటి దినము ఏప్రిల్ 5వ తేదీ. మరలా మరి మీ అందరూ కూడా రావడము కష్టం కాబట్టి అయిపోయిన తర్వాత చిన్న స్వీట్ ఇస్తారు, దయచేసి తీసుకుని వెళ్ళాలని, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని మరి మనవి చేస్తూ ఈ యొక్క ప్రకటనను ముగిస్తూ ఉంటున్నాను. సహోదరి మేరీ గారు ఒక పాటలో నడిపిస్తూ ఉంటుండగా పరిశుద్ధ బల్ల కొరకై సిద్ధపడదాం.